మీరు బ్యాంకులో ₹1,00,000 ఎఫ్‌డి చేస్తే 6% నుంచి 7% రిటర్న్స్ వస్తాయి. కానీ అదే మనీ కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు 10%, 12% కొన్నిసార్లు 15% రిటర్న్స్ కూడా వస్తాయి. మరి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? సేఫా? బిగినర్స్ ఎలా స్టార్ట్ చేయాలి? ఈ వీడియో చూశాక మ్యూచువల్ ఫండ్స్ గురించి కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఒక్కరే ₹5,000తో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం కష్టం. కంపెనీస్ ని ఎలా సెలెక్ట్ చేయాలో మీకు తెలియదు. అందుకే చాలా మంది ఇన్వెస్టర్స్ మనీని ఒక ఫండ్ లో కలెక్ట్ చేస్తారు. ఆ మనీని ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తాడు. ఆ మేనేజర్ రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి లాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తాడు. దీన్నే మ్యూచువల్ ఫండ్ అంటారు. సింపుల్ గా చెప్పాలి అంటే చాలా మంది మనీ ప్లస్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఈక్వల్స్ టు మ్యూచువల్ ఫండ్. వై మ్యూచువల్ ఫండ్స్? ఎగ్జాంపుల్, మీ దగ్గర ₹500 మాత్రమే ఉంది అనుకోండి. 500తో రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్ అన్ని కొనలేరు కదా. కానీ మ్యూచువల్ ఫండ్ ద్వారా 500తో కూడా అన్ని కంపెనీస్ లో ఇండైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయొచ్చు. డైరెక్ట్ గా కాదు, ఇండైరెక్ట్ గా. అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇక్కడ స్మాల్ అమౌంట్ తో స్టార్ట్ చేయొచ్చు. ఎక్స్పర్ట్ మేనేజ్మెంట్స్ మనకు అవైలబుల్ ఉంటారు. డైవర్సిఫికేషన్, లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్. పార్ట్ 3 టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తాయి. రిస్క్ ఎక్కువ, రిటర్న్స్ కూడా ఎక్కువ ఉండొచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి బెస్ట్ ఇది. అంటే త్వరగా డబ్బులు ఇన్వెస్ట్ చేసి త్వరగా లాభాలు రావాలనుకుంటే ఈక్విటీని కొంతమంది అవాయిడ్ చేస్తారు. ఎగ్జాంపుల్ 5+ years ఇన్వెస్ట్మెంట్. డెట్ మ్యూచువల్ ఫండ్స్ గవర్నమెంట్ బాండ్స్, ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఇన్వెస్ట్ చేస్తాయి. రిస్క్ తక్కువ, రిటర్న్స్ కొంచెం మోడరేట్ గా మీడియం గా ఉంటాయి. హైబ్రిడ్ ఫండ్స్ స్టాక్స్ ప్లస్ డెట్ మిక్స్. రిస్క్ కూడా మోడరేట్, బిగినర్స్ కి మంచి ఆప్షన్. పార్ట్ 4 సిప్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ లాగా అనమాట. మంత్లీ 500 ఆటోమేటిక్ గా ఇన్వెస్ట్ అవుతుంది. జనవరి 500, ఫిబ్రవరి 500, మార్చ్ 500 ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. మార్కెట్ డౌన్ అయినా అప్ అయినా ఇన్వెస్ట్మెంట్ అవుతూనే ఉంటుంది. ఇది బిగినర్స్ కి బెస్ట్ మెథడ్. పార్ట్ 5 పవర్ ఆఫ్ కాంపౌండింగ్. సపోజ్ ₹2,000 మంత్లీ సిప్ లో మీరు ఇన్వెస్ట్ చేశారు. 12% యావరేజ్ రిటర్న్. 20 years కంటిన్యూ చేశారు. మీరు ఇన్వెస్ట్ చేసేది 4.8 lakhs. కానీ టోటల్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 20 lakhs ప్లస్ అవ్వచ్చు. ఇదే కాంపౌండింగ్ మ్యాజిక్. ఐన్స్టీన్ కాంపౌండింగ్ ని 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అని పిలిచారు అని చాలా మంది చెప్తారు. పార్ట్ 6 బిగినర్స్ అందరూ చేసే మిస్టేక్స్. ఫ్రెండ్స్ చెప్పారు అని ఇన్వెస్ట్ చేయడం, క్విక్ ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయడం, మార్కెట్ పడిపోతే భయపడి సెల్ చేయడం, రీసెర్చ్ లేకుండా ఫండ్స్ సెలెక్ట్ చేయడం, ఒక ఇయర్ లో రిచ్ అవ్వాలి అనుకోవడం. పార్ట్ 7 బిగినర్స్ కి బెస్ట్ స్ట్రాటజీ. స్టెప్ 1 ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయండి. స్టెప్ 2 మంత్లీ సిప్ స్టార్ట్ చేయండి. స్టెప్ 3 లాంగ్ టర్మ్ గా ఇన్వెస్ట్ చేయండి. స్టెప్ 4 5 నుండి 10 సంవత్సరాలు పేషెన్స్ మెయింటైన్ చేయండి. స్టెప్ 5 రెగ్యులర్ గా ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజ్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్ ఓవర్ నైట్ రిచ్ స్కీమ్ కాదు, కానీ డిసిప్లైన్ గా ఇన్వెస్ట్ చేస్తే వెల్త్ బిల్డ్ చేయడానికి చాలా పవర్ఫుల్ టూల్. 500తో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇంపార్టెంట్ ఏంటి అంటే అమౌంట్ కాదు, స్టార్ట్ చేయడం. మీరు ఆల్రెడీ సిప్ చేస్తున్నారా? మంత్లీ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మనీ అండ్ ఇన్వెస్ట్మెంట్ వీడియోస్ కోసం బడ్జెట్ బాస్ ని సబ్స్క్రైబ్ చేయండి.